తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. పనులుగా రైతులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాలు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పై భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎదురు ఇటు వారికి విముఖుడై ఉండము. ఇటు వారికి విముఖుడై ఉండము. చిన్న మాట ప్రారంభం చేద్దాం. మీరందరూ నాతో కలిసి ఏకీభవించండి. మహిమల తండ్రి, పరిశుద్ధ దేవాన్ని పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పాదాలను సమీపించిన ఏ వ్యక్తిని విడిచిపెట్టిన దేవుడవు కావు. మీకంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించిన ఏ వ్యక్తిని మీరు అంగీకరించిన దేవుడవు కావు. మీ పిల్లలమైన మేము మిమ్మల్ని కనపరిచే అనుభవాన్ని, మిమ్మల్ని పరిచే అనుభవాన్ని, మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని జీవించే ఒక దివ్యమైన అనుభవాన్ని మేము కలిగి బ్రతకటం మీరు మాకు నేర్పించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. మా హృదయాలను దృష్టిని చేత దొంగిలించబడకుండా మీ వాక్యం మా హృదయాల్లో కృమరించబడుతూ ఉండగా భయంతో, శ్రద్ధతో మీ మాటలు విని ఆ చొప్పున బ్రతకగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించమని దయగల మేస్తాలకు, కృపగల మేస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమా స్వరూపైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటాం తండ్రి. మహిమల పరిశుద్ధ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ప్రాముఖ్యమైన 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి దాటి వెళ్తాను. మీరు కొంచెం శ్రద్ధగా ఈ మాటలు వినాలని మాత్రం నేను ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ నిలబడి మాట్లాడి వీటిని జ్ఞాపకం చేయటం నా ఉద్దేశం కాదు, కానీ ఇందులో ఉన్న 2 మాటలు, ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చాలా మాటలు చెప్పబడ్డాయి. అవన్నీ భక్తిహీనమైన వారిని గురించిన సంగతులు ఎక్కువ చెప్పబడ్డాయి. 2:14 వినువారిని చెరుపుటకే గాని దేనికి పనికిరాని మాటలు వాదం పెట్టుకోవద్దన్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నువ్వే దేవుని కనపరచుకుంటూ జాగ్రత్త పడమని చెప్పాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండమన్నాడు. ఇలాగూ చాలా మాటలు చెప్పాడు. వాటన్నిటిని చెప్తూ 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వం, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఎడ్జోండి దేనికంటే, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? సుఖానుభవాన్ని. ఇటు వారికి విముఖుడమై ఉండము. ఇలాంటి వారు ఎలాంటి వారు అంటే శక్తిహీనులు, పవర్లెస్ పీపుల్. ఏముండదు వీరిలో? చెప్పండి. భక్తి ఉంటుంది కానీ ఏముండదు? శక్తి ఉండదు. భక్తి లేని శక్తి వల్ల ఒరిగేది ఏముంది? భక్తి లేని శక్తిని మనం కలిగి ఉండటం వల్ల దానివల్ల ఏం ప్రయోజనం? కనుక ఈ 2 మాటలు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే నీవు శక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. ఈ సమయంలో శక్తి కలిగి బ్రతికిన ఒక రాజు జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా శక్తి కలిగి అతడు జీవించాడు.
శక్తి కలిగి జీవించిన జీవితంలో 4 సంగతులు జ్ఞాపకం చేయాలని కూడా ఇష్టపడతా ఉన్నారు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని నమ్మకంగా జీవిస్తే ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటి మధ్య ప్రభు పైన ఆనుకోవటం, ప్రభు పైన ఆధారపడటం, విశ్వాసాన్ని కలిగి నమ్మకస్తులుగా మనం జీవించడం అనేది ముఖ్యమైనది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సార్లు అంత అనుకూలంగా ఉన్నప్పుడు చాలా మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నామని అనుకుంటాం. పరిస్థితులన్నీ దిగజారిపోయినప్పుడు, అందరూ నీకు వెనుచూపి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, నేను ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఆ పరిస్థితులన్నిటి నుండి ఎక్కి బయటికి రావటం అది ప్రభుని సంతోషపెట్టేది. ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోకిస్తా ఉండగా, నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యంలో రాజులు చూడండి, రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడగలరా? 17:5. అష్షూరు రాజు దేశమంతటి మీదకి ఎన్ని సంవత్సరాలు? ఈ భాగంలో 17:5లో మనం గమనిస్తా ఉన్నప్పుడు, అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడించను. ముట్టడించిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మీరు నాకెళ్ళి చూడాలి, నేను చెప్పే మాటలు మీకు అర్థం కావాలి. 2.5 గోత్రాల రాజ్యం యెరూషలేము, అంటే యూదా రాజ్యం. ఇజ్రాయేలీలు 9.5 గోత్రాలు, దానికి షోమ్రోను ముఖ్య పట్టణం. 9.5 గోత్రాల పట్టణాన్ని రాజ్యం మీదకి అష్షూరు రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాన్ని పట్టుకున్నాడు. ఎడ్జోండి దాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. 9.5 గోత్రాలు, చాలా పెద్ద రాజ్యం, కానీ పట్టబడింది. సేమ్ చిన్న రాజ్యమైన 2.5 గోత్రాల రాజ్యం మీదకి వచ్చాడు, దాన్ని పట్టుకోలేకపోయాడు. ప్రపంచమంతటిని పట్టుకున్నాడు, ప్రపంచ రాజ్యాలన్నింటినీ పట్టుకున్నాడు. ఇది వచ్చింది అత్తేసింది. ఓకే, ప్రపంచ రాజ్యాలన్నీ పట్టుకున్నవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని పట్టుకోలేకపోయాడు. సహోదరులారా, నాకు చాలా ఇష్టమైన రాజులో హిజ్కియా ఒకడు. ఈ రాత్రి హిజ్కియా జీవితంలో కొద్ది సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. ఇతడు ప్రభువును ప్రేమించిన వాడు. తన మనసంతా చూడండి, మనసును గలిబిలి చేసే పరిస్థితులు తన ముందు ఉండగా, ఏ మాత్రం మనసును నిలపటం సాధ్యం కాదేమో అన్నట్లు పరిస్థితులు ఉండగా, అలాంటి పరిస్థితుల మధ్య ప్రభు పైన ఆనుకుని ప్రభు కొరకు జీవించిన ఒక ధీరుడైన వీరుడు ఎవరు? హిజ్కియా గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, హిజ్కియా కూడా ప్రారంభ దినాల్లో చాలా విపరీత స్వభావం కలిగిన వాడే, తప్పిపోయిన వాడే.
అయితే ప్రభువు సరి చేసిన తర్వాత, ప్రభు చక్క చేసిన తర్వాత ప్రభుని ప్రేమించగలిగాడు. ఇతని జీవితంలో, వ్యక్తిగత జీవితంలో తను సరి చేసుకున్నాయి దేవుని కొరకు జీవించిన విషయాలు ఒక 5 జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1 చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29:2 నుండి 5 వరకు మనం చదివితే, అతడు తన పితరుల చర్యంతటి ప్రకారం, తన పితరులకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. ఒకటి, యథార్థంగా ప్రవర్తించడానికి దేవుని ఎదుట తను తాను సిద్ధపడ్డాడు. ఈ భాగంలో మనం గమనించే మాట ఏంటంటే, మూయబడిన మందిరాన్ని ఇతడు బాగు చేయించడానికి ఇష్టపడ్డాడు. మూయబడిన మందిరం రహస్యం అంతా ఇక్కడే ఉంది. నీ హృదయ ద్వారాన్ని దేవుని కొరకు తెరిచి అందులో మహిమల దేవుని నివసింప చేస్తే అద్భుతాలు చూస్తావు. మందిరాన్ని బాగు చేసుకోవడం హిజ్కియా జీవితంలో మనం గమనించే ఒక అద్భుతం. నీవు నేను కూడా మందిరాన్ని బాగు చేయాలి. దేవుని నివాస స్థలం నీ జీవితంలో బాగైపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఉండరు. దేవుని మందిరాన్ని ఏం చేయాలి చెప్పండి? బాగు చేయాలి. దేవుని మందిరాన్ని బాగు చేసుకునే అనుభవం. దేవుని మందిరం ఏది? పాత నిబంధన గ్రంథంలో అక్షరార్థమైన మందిరం, క్రొత్త నిబంధనలో మనమే జీవం గల దేవుని మందిరం. మనల్ని మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. సరే, నేను దాటి వెళ్తున్నాను. 2వ మాట 2:29-10 చూడండి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టిన. వండర్ఫుల్ అన్నమాట. నా మనసులో అభిలాష పుట్టిను. దేవుని మహోగ్రత చల్లారునట్లు ఆయనతో నిబంధన చేయాలి. వీఆర్ కవరెంట్ పీపుల్. నిబంధన జనులం. దేవునితో నిబంధన చేసిన అనుభవం. హిజ్కియా దేవునితో నిబంధన చేశాడు. పరలోకమైన దేవుని హృదయాన్ని సంతోషపెట్టిన అనుభవం ఇది. దేవునితో నిబంధన చేసిన ఒక దివ్యమైన అనుభవాన్ని ఈ దైవజనుడు కలిగి ఉన్నాడు. 29, 28, 29 చూడండి. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండ్రి, బోర్లు ఊదువారు నాదము చేయుచుండ్రి. దహన బలి అర్పణ సమాప్త అగు వరకు ఇదంతా జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ప్రభుని ఆరాధించే అనుభవం ఈ దైవజనుడు కలిగి ఉన్నాడు. ఏ అనుభవాన్ని? ప్రభుని ఆరాధించే అనుభవం. మన జీవితంలో ఎక్కువ ఉత్కంఠతను రేపేది ఏదైనా ఉందంటే ప్రభుని ఆరాధించడమే. చాలాసార్లు ఈ విషయంలో నా మటుకు నేను ఫెయిల్ అయ్యాను. ప్రతి ఆదివారం కొత్త తలంపులతో ప్రభుని ఆరాధించాలని ఉంటుంది. ఎక్కువ సార్లు సాధ్యం కావటం లేదు. ప్రభుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన సంగతులు కనీసం ఎడ్జోండి రోజు కూడా రాసుకో. ఒకే ఒక్క విషయం రాసుకో. ప్రభుని ఆరాధించు. ఒక్కటే. వారానికి ఎన్ని అవుతాయి? 7 అవుతాయి. 7ంటిని 7 మాటలుగా ప్రభుని ఆరాధించు. కనీసం 5 స్తుతి చెల్లించి ఆరాధించు. 5 కాకపోయినా కనీసం 3 స్తుతి చెల్లించి ఆరాధించు. 3 కానీ 5 కానీ 7 కానీ నీ ఆరాధన పరలోకమందున్న దేవునికి అలాగూ పైకి ఎగసి వెళ్ళిపోతుంది. ఆరాధించిన దేవుని దాసుడు, ప్రభుని ఆరాధించిన వాడు.
30 అధ్యాయం 19-20 చూడండి. 19-20. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తను పవిత్ర పరచుకొనకయే తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగా కానీ ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను. ప్రభు హిజ్కియా ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరిచాడు. ఇడ్చోండి. లేఖనంలో మనం గమనించే సంగతులు ఏమంటే, ఏ వ్యక్తి అయినా, రాజుగా ఉన్న వ్యక్తి ఎవరైనా అక్కడున్న ప్రవక్తలకు కానీ లేకపోతే యాజకులకు కానీ విషయాన్ని తెలియజేస్తే వారు మరలా వచ్చి తనకు తెలియజేసే విషయాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ లేడు, రెండో వ్యక్తి లేడు. తాను డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించి ప్రభు జవాబిచ్చాడు. 32:7-8 చూడండి. 32వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న బలము కంటే, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేతికై మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధరాజు అయిన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. వాస్తవంగా ప్రవక్తలు బోధించాలి, కానీ ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రజలను ధైర్యపరిచాడు. విశ్వాసం ఉంచి ఇక్కడ నుంచి నేను మీకు జ్ఞాపకం చేసే మాటలు మీరు కొంచెం శ్రద్ధగా వినాలని నేను ప్రభు పక్షంగా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. చాలా ఇది తన విశ్వాస జీవితం. ఇలాగ జీవిస్తుండగా శత్రువు దాడి చేశాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మకంగా ప్రభుని ప్రేమిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని హెచ్చించే అనుభవాన్ని కలిగి నువ్వు కొనసాగుతుండగా ఖచ్చితంగా శత్రువు దాడి చేస్తాడు. కానీ అద్భుతమైన విజయాన్ని ప్రభు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు శత్రు రాజు వచ్చి, రాజులో 2వ గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 13వ వచనం. రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమున అష్షూరు రాజు అయిన సన్హెరీబు యూదా దేశం అందున్న ప్రాకారములు గల పట్టణముల మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజు అయిన హిజ్కియా లాకీషు పట్టణం అందున్న అష్షూరు రాజును దూతలను పంపి, నా వల్ల తప్పు వచ్చినది, నా యొద్ద నుండి నీవు తిరిగి వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపుదానిని నేను భరించదనని వర్తమానం చేయగా అష్షూరు రాజు యువరాజు అయిన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించాడు. పాపం కట్టాడు. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం. ఈజీగా కట్టగలిగాడని నేను అనుకుంటున్నాను. అక్కడ కొంచెం వేరువేరుగా కట్టినట్లుగా ఉంది, కానీ అది తక్కువే కనుక కట్టేశాడు. చూడండి, లోకం మాట మీద నిలబడదు. లోకం ఏం చేయదు, మాట మీద నిలబడదు. తప్పు కట్టమన్నాడు, తప్పు కట్టాడు. కట్టిన తర్వాత మళ్ళీ దండెత్తి వచ్చాడు. దండెత్తి వస్తే ఇప్పుడు తనకి కట్టడానికి కానీ తనకి ఇవ్వటానికి కానీ ఏం లేవు. శత్రువులు అందరూ యెరూషలేముని చుట్టుముట్టారు. బహుశా నెలలు, సంవత్సరాలు అయిండొచ్చు అలాగూ దండయాత్ర చేసి. ఈయనేమో లోపల ఉన్న ప్రజలందరినీ ధైర్యపరుస్తా ఉన్నాడు. వారు చాలా మాటలు మాట్లాడారు. సన్హెరీబు అనేవాడు
వాళ్ళ సర్వసైన్య అధ్యక్షుడు. తను వచ్చి చాలా విపరీతమైన మాటలు మాట్లాడాడు. రాజ్యాలన్నీ మేము జయించాం. ఎన్ని రాజ్యాలు జయించాడో ఈ అధ్యాయంలో చెప్పాడు. అన్నిటినీ జయించాం. వాళ్ళందరికీ దేవుళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళందరూ మా చేతిలో నుండి తమ రాజ్యాలను కాపాడారా? నీ దేవుడు నిన్ను కాపాడతాడని నీ ప్రజలకు చెప్తున్నావు. హిజ్కియా అంటాడు, వాళ్ళందరూ దేవుళ్ళు కలిగి ఉన్నమాట వాస్తవమే, కానీ వారు నిజమునకు దేవుళ్ళు కారు. మన దేవుడైన యెహోవా జీవము గల దేవుడు, మనల్ని కాపాడుతాడు, ధైర్యంగా ఉండండి. బట్టలు విప్పి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చి 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 ప్రార్థన చేశారు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. 19వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు చూడండి. హిజ్కియా విని బట్టలు చెప్పుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియు షెబ్నాయును యాజకులలోను పెద్దలను ఆమోజు కుమారుడైన ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకుని అతని ఎదుగు వచ్చి అతనితో ఇట్లండి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణలు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరు గాని కనుటకు శక్తి చాలదు. జీవముల దేవుని దూషించుటకై అషూరు రాజు అయిన తన యజమాని చేత పంపడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి అషూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. వండర్ఫుల్ అన్నమాట. వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. హిజ్కియా కూడా కవర్ చేశారు. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన యెషయా ప్రార్థన చేస్తా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. సహోదరులారా వినండి, ఆ దినాల్లో చుట్టూ శత్రువులు గట్టుగడితే తాగటానికి ఒకవేళ నీళ్లుంటే దర్శనంలో నీళ్లు ఉంటాయి, తినటానికి ఆహారం ఉండదు. మెయిన్ ప్లాన్ అదే. వాళ్ళు చుట్టూ గట్టుగడితే ప్లాన్ అదే అన్నమాట. ఆహారం లేకుండా చేసి వాళ్ళని లోబర్చుకోవటం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సహోదరులారా, పరలోకముందున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని పాదములు పట్టుకొని గట్టిగా ఏడ్చి ప్రార్థన చేయటం మనం చేయగలిగితే అద్భుతాలు చూస్తాం. ఈ భాగంలో 19-14 చూడండి. 19వ అధ్యాయం 14 వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకముందున్న సకల రాజ్యములకు దేవుడు. యెహోవా చెవికి ఆలకింపము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించము. జీవముల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టింది. ఎప్పుడైతే వేదనతో ప్రార్థన చేశాడో 19వ అధ్యాయం 36వ వచనం చూడండి. 19:36. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి, దేవుడు మాట్లాడుతూ ఈ భాగంలో చాలా మాటలు చెప్పాడు. 36. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణం ముందు నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం ముందర మృతుచుండగా అతని కుమారులైన అంద్రెములకును షరేజరును ఖడ్గంతో అతన్ని చంపి అరారోత దేశమును తప్పించుకొని పోయి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆశ్చర్యం. నా ప్రియమైన సహోదరులారా, 35 కూడా చూడండి. 35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము
చేశాను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండి, మృత కళేబరములు. ప్రార్థనకి దేవుడు ఇచ్చిన జవాబు. ఎడ్చోండి మీరందరూ నాకెళ్ళి చూడాలి. ప్రార్థన చేసేట శత్రువుల నుండి కాపాడాయని వాళ్ళు కత్తులు నూరుతా ఉన్నారు. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపాడు. అశ్షూరు వారి దండుపేటలో నుంచి ఎంతమంది చంపాడు? 1,85,000. దేవుడు ప్రార్థనకి ఇచ్చిన మొదటి జవాబు ఇది. హిజ్కియా జీవితంలో ప్రార్థనకి ఇచ్చిన మొదటి జవాబు. యుద్ధం వాళ్ళు చేయలేదు. పరలోకమందున దేవుడే తన దూతను పంపి 1,85,000 మందిని హతం చేశాడు. ఆ సన్నివేశాన్ని చూసిన రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అశ్షూరు రాజు అయిన సన్హెరీబు ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళాడు. చూడండి, ఏ పట్టణం? నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే ఎడల దేవుడు చాలా వాత్సల్యతను కనపరిచాడు, చాలా కృప చూపడానికి ఇష్టపడ్డాడు. నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిపోయి తన దేవత ముందు మోకరించి ఉండగా తన కన్న కొడుకులు వచ్చి ఏం చేశారు? ఖడ్గంతో తలనరికేసి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం. చంపుతామన్న వాళ్ళందరూ చచ్చి పడున్నారు. 1,85,000 మంది చుట్టూ చనిపోయి ఉంటే వాళ్ళు సమాధి చేసేది ఎవరు? చూడండి, ఎవరు చేస్తారు సమాధి? ఎవరు చేయాలి సమాధి? సమాధి చేయటానికి కూడా దిక్కు లేకుండా పడి ఉన్నారు. ఎంత బంగారాన్ని, ఎంత వెండిని వాళ్ళు దేశాలన్నీ జయించి వచ్చారు. వాళ్ళ దగ్గర చాలా వెండి, చాలా బంగారం ఉంది. షోమ్రోనుది ఉంది, ఇంకా చుట్టుపక్కల దేశాలన్నిటిది బంగారం అంతా ఉంది. మొత్తాన్ని ఏం చేశారు? గుడారాలన్నీ ఖాళీ చేయించి వారి ఐశ్వర్యం అంతా, ఇక్కడేమి లిఖించి లేదు, వారి ఐశ్వర్యం అంతా, సహజంగా జరిగేదేంటి? యుద్ధం జరిగితే వారి ఐశ్వర్యం మొత్తాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్లారు. ఐశ్వర్యం ఉంది. ప్రార్థనకి దేవుడు ఇచ్చిన జవాబు. రాజు లేడు, సైన్యం లేదు. ఒక్క రోజులో పరిస్థితి మొత్తం మారిపోయింది. హిజ్కియా వారి దగ్గరికి పంపించిన తన దాసులకి చెప్పాడు, వాళ్ళు ఏం మాట్లాడినా మీరేమి తిరిగి జవాబు చెప్పకూడదు. వాళ్ళకి మౌనంగా వినండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగించే మాటలు వారు మాట్లాడారు. కానీ మౌనంగా దేవునికి అప్పగించడం నేర్చుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఎవరైనా నీ పైన చలనీకి మాట్లాడుతుంటే మౌనంగా వహించడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోగలిగితే ప్రభు కనికరిస్తాడు. ప్రభు కృపను, కనికరాన్ని మన యెడల ఆయన విస్తరింపజేస్తాడు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుడు కృపణిస్తాడు. ఇప్పుడు చాలా నెలలు వారు దండయాత్ర చేశారు. బహుశా సంవత్సరాలు అయిండొచ్చేమో. ఇప్పుడు పట్టణంలో ఆహారం లేదు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వారి దగ్గరికి వెళ్ళి ఆహారం తెచ్చుకుని ఉంటారు. అది ఎన్ని రోజులు వచ్చింది? కొద్ది రోజులు. సరే, ఇప్పుడు వీరికి ఆహారం లేదు. ఆహారం లేకపోతే ఎలా? దేవుడు చేసిన, వారి జీవితాల్లో చేసిన రెండవ అద్భుతం, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. 19:15. యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయినావు అని ప్రార్థన చేసిన తర్వాత 29:30 చూడండి. మనకు అవసరమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యగును. ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యము, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు.
మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలము అనుభవించదు. ఏం చేశాడు చెప్పండి? ఈ లేఖనంలో నాకు ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించిన విషయం ఏంటంటే, హిజ్కియానికి ఇదే సూచన. ఈ సంవత్సరం దానంతటదే పంట పండును. ఎటువంటి ఎట్లా ఎటువంటి నాకెళ్ళి చూడండి, మీరు నాకెళ్ళి చూస్తారని ముందుకు వచ్చాను. ఎలా పండిద్ది పంట? దానంతట అదే పంట ఎట్ట పండిద్ది? ఒకవేళ నేను చెప్పాను అనుకో మీకు, ఏమరా శామ్యుల్, నీకేమైనా మైండ్ ఏమైనా పోయిందా, లేకపోతే మైండ్ ఏమైనా దొబ్బిందా? దానంతట అదే పంట ఎట్ట పండిద్ది మీరు చెప్పండి. రెండో సంవత్సరం కూడా కోస్తారు కదా, కోసిన తర్వాత దాని నుండి మళ్ళీ పంట వచ్చింది. మూడవ సంవత్సరం మీరు విత్తనం వేయండి. దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆయన పిల్లల పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మకం. శత్రువు పరాజయం తీసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం లేదు చెప్పండి. ఆహారం ఎలా వచ్చింది? నేను అనుకుంటాను ఆ భూమిలో నుంచి వచ్చిన పంట దొరకటం లేదు, ఏం లేదు. భూమిలో నుంచి పంట వచ్చింది, రకరకాల పంటలన్నీ పండినాయి. ఆ పంటలన్నీ వస్తే ఇప్పటికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, కొయ్యటానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ చేతులు గడగడ 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 గడ వణికి ఉంటాయి కొడవలు పట్టుకొని కదా. మా ప్రభు పైన ఆనుకుంటే, ప్రభు సన్నదిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఏమైనా చేయగలడు. కీర్తన పాడారు కదా, ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగల. అది నా కుమార్తెకి ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్తుంటే మా ఆవిడ వెనకుండి పాడుతుంది ఆ పాట. వాణి బాగుందంటే సరే వినని సెల్ ఫోన్లో పెట్టించింది. కథ మొత్తం మార్చగలవు. మార్చాడా లేదా చెప్పండి? కథ మొత్తం ఆయన పైన ఆనుకోగలిగితే, ఆయన పైన విశ్వాసం ఉంచగలిగితే కథ మొత్తం మార్చగలరు. కథ మొత్తం మార్చగలరు. ఏమైనా చేయగలరు. గతంలో కూడా నేను మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేసినట్టు గుర్తుంది నాకు. నార్త్ అమెరికాలో ఒక పట్టణం ఉంది, చిలీ అని. ఆ పట్టణంలో ఎక్కువ మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు బ్రాందీ తయారు చేస్తారు, మద్యాన్ని తయారు చేస్తారు. అది దాన్ని తయారు చేయడం మానుకోవాలని వాళ్ళందరూ తీర్మానం చేసుకున్న తర్వాత, ప్రభువా మాకు సహాయం చేయి. ఇప్పుడు వరకు బ్రాందీ, విస్కీ ఇవి తయారు చేసి అమ్మాము. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. ఇప్పుడు మేము అందరం ప్రభుని నమ్ముకున్నాం. ప్రభాని ఎందుకు విశ్వాసం వచ్చాం, ఇప్పుడు నేను మానేయాలి, సహాయం చేయి ప్రభు అని అడిగితే దేవుడు వాళ్ళకి 3 పంటలు ఇచ్చాడు. ఇప్పటికీ ఆశ్చర్యం ప్రపంచానికి. ఒకటి క్యారెట్. ఒక క్యారెట్ మినిమం దాని సైజు 12 అంగుళాలు ఉంటుంది. 12 అంగుళాల క్యారెట్ చూసారా? నేను ట్రై చేశాను కానీ చాలా మార్కెట్లు ఎక్కడ కనబడినా. 2 ఒక క్యాబేజీ ఒక్కరు మొయ్యలేరు, ఇద్దరు పట్టుకెళ్ళాలి అంత పెద్ద క్యాబేజీ. 3 బంగాళదుంప, మినిమం ఒక బంగాళదుంప 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు బంగాళదుంప చూసారా మీరు? చూడాలంటే వెళ్ళండి. ఆ పంటలు అట్లా పండితే వాళ్ళకి ఆశ్చర్యమై ప్రపంచ శాస్త్రవేత్తలు అక్కడ బంధించారు. భూమికి దేవుడు తన పూర్వ వైభవాన్ని ఇచ్చాడు. తన పిల్లలందరూ కలిసి ప్రార్థన చేయగా ఆ పంటలు కూడా ఎక్కడ పడుతాయి అంటే ఆ దేశం చుట్టే పడుతాయి, ఇంకా ఆ టౌన్ చుట్టే పడుతాయి, ఇంకా మళ్ళీ బయటపడ్డాం. చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశీలన చేశారు. వాళ్ళకి ఏమి ఆధారం దొరుకుతుందా? వాళ్ళు అన్నారు, దిస్ ఈజ్ ఎ మిస్టరీ అన్నారు. ఏంటి చెప్పండి? మిస్టరీ, ఇది మర్మం, మాకు అర్థం కాలేదన్నారు.
దేవుడు తన ప్రజలు నాడైనా నేడైనా రేపైనా ఎల్లుండైనా తన ప్రజల పక్షంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ భూమి నుండి దాచుకునేదే పంట రావడం, 2 సంవత్సరాలు అలాగే పంట రావడం, 3వ సంవత్సరం మీకు ధాన్యం ఉండదు కాబట్టి అప్పుడు మీరు విత్తనం వేసి అప్పుడు ద్రాక్ష తోటలు నాటండి, అంజూరు తోటలు నాటండి, చేలు పోయింది. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన భీకరమైన కార్యాలను చేస్తుంది. నాడు వారు ఎంతగా ఆధారపడ్డారో, ఎంతగా భయపడ్డారో పరలోకమందున్న దేవుడు వారికి ఇచ్చిన ఆహారం చాలా విశేషమైంది, చాలా శ్రేష్టమైంది. దేవుడు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు. మోషే కాలంలో మన్నాను కురిపించాడు, వీరి కాలంలో భూమిలో నుండి పంటను మొలిపించాడు. దేవుని పిల్లలమైన మనం ప్రభు పైన ఆనుకోగలిగితే హిజ్కియా కాలంలో చాలా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దేవుని పిల్లలమైన మనం ప్రభు పైన ఆనుకోగలిగితే ప్రభు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. 3వ కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించి తన కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా అడవి సేవ నుండి అవతలకు వెళ్ళక మునిపై యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిటి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించను, నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదని. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఏడ్చి ప్రార్థన చేసి ఏం పొందాడు? ఆయుష్ కాలాన్ని పొందాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా నువ్వు ఏమైనా పొందొచ్చు. ప్రార్థన ద్వారా ఏమైనా పొందొచ్చు. మోకరించి ప్రార్థించు క్రైస్తవుడా అనే ఒక పుస్తకం ఉంది. దాని రచయిత ఎవరో తెలియదు, కానీ తెలుగులో ఉంది ఆ పుస్తకం, మీరు చదవండి. అందులో ఒక ఇన్సిడెంట్ నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటంటే, అమ్మా ఎడ్ చూడండి, సంగతులు చెప్పేటప్పుడన్నా కొంచెం మనసు పెట్టి వినండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక సంఘంలో 300 మంది ఉంటారు. ఆ దైవజనుడు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాడు. గృహాలు దర్శించడం అంతా మానేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కువ గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆశ్చర్యకరంగా తను దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉంటాడు. అయితే ఈలోపు సంఘంలో ఏం జరిగిందంటే 300 మంది కాస్త 200 మంది అవుతారు. ప్రార్థన చేస్తే సంఖ్య పెరగాల తరగాల? ఎడ్జోండి చెప్పండి, ఎస్ఆర్ నో చెప్పండి. పెరగాల తరగాల? పెరగాలి. కానీ అక్కడ జరిగింది. ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించు, ఎడ్జుడు, నువ్వు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చింద్రమందులు అవుతాయి. భయపడకండి, ప్రార్థన ఆపకండి, ప్రార్థన కొనసాగించండి. పరిస్థితులన్నీ మారుతాయి. భర్త మారిపోతాడు, మీ అత్త నీకు వ్యతిరేకంగా లేసిద్ది, అనుకూలంగా ఉన్నవాడు అందరూ ప్రతికూలమవుతారు. ప్రార్థన చేయటం ప్రారంభించావా అంతే, పరిస్థితులన్నీ వ్యతిరేకమవుతాయి. అలా జరుగుతాయి అంతే. నేను రాసిస్తా మీకు, అలా జరుగుతాయి. చాలా మంది భయపెట్టి ప్రార్థన మానేస్తారు. వామ్మో, ప్రార్థన చేసేది అనుకూలంగా ఉండాలి, కానీ ఏంటి అన్ని ప్రతికూలం అయిపోతున్నాయి. ప్రతికూలం అవుతాయి.
భయపడద్దు. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక సంవత్సరం, రెండో సంవత్సరానికి 200 మంది అవుతారు. 300 నుంచి 200కి వచ్చింది సంఖ్య. నెక్స్ట్ మళ్ళీ అలాగే కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆందోళన చెందడు, భయపడ్డు. ప్రభువా ఏమైనా నువ్వు ఇవ్వాలి, కథ మొత్తం నువ్వే మార్చాలి. ప్రార్థన చేస్తా ఉంటే రెండో సంవత్సరం ఇంకొక 100 తగ్గుతారు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలా మానేయాలి? చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, నేను ఈ ప్రార్థనలకి జవాబు ఇవ్వటం ప్రారంభిస్తున్నాను. ఒక అద్భుతమైన పరిచర్య నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాను. 3వ సంవత్సరం 100 మంది ఉంటారు. దేవుడు ఆ సంవత్సరం 3000 మందిని ఇస్తాడు. ఎంతమందిని? ఎంతమందిని? 3,000 మంది. సహోదరులారా, ప్రార్థన చేయండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా అంతకుమించి ఎక్కువ జరగవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 5-6 సంవత్సరాలైనా నష్టమే లేదు. దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని విడవక ప్రార్థన చేయండి. ప్రభు ఖచ్చితంగా పరిచర్యని దీవిస్తాడు, పరిచర్యని ఆశీర్వదిస్తాడు, పరిచర్యని వర్ధల చేస్తాడు. మనం ఏమీ చేయలేము, మిక్కిలి బలహీనులం. అది గుర్తుపెట్టుకోండి. మనకిచ్చిన కృపను బట్టి నమ్మకంగా మనం పరిచర్య చేయాలి. మనం మేపటం మన వల్ల కాదు, కాయటం మన వల్ల కాదు. కాచేవాడు, మేపేవాడు మనల్ని ఉపయోగించి ప్రభువే. వేల మంది చేర్చబడతారు. ప్రభు పిల్లలమైన మన విశ్వాస జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. అప్పగించుకొని మనం ముందుకు సాగా భద్రమైన. ఈ భాగంలో ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే 9వ వచనం చూడండి. 20వ అధ్యాయం 9వ వచనం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నీడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోనట్లు చేశాను. అసలు హిజ్కియాకి ఆయుష్ ఇవ్వటం, బాగు చేయటం వండర్ కాదు. కానీ నాకు వండర్ ఏమనిపించింది అంటే, ఏది వండరు? సూర్యుడు వెనక్కి వెళ్ళా. అమ్మా ఇటు చూడండి. సూర్యుడు వెనక్కి వెళ్తాడా? సూర్యుడిని వెనక్కి పంపటం ఎవరి వల్ల అవుతుందా? హిజ్కియాకి ఆరోగ్యం ఇవ్వటం అదంతా చాలా అల్పమైన కార్యం దేవుని ఎదుట. కానీ సూర్యుడు 10 మెట్లు వెనక్కి వెళ్ళాడు. బహుశా ఉదయకాలం 12 అయింది అనుకోండి, సూర్యోదయం అయినట్లుగా మళ్ళీ సూర్యుడు. ఆశ్చర్యమే కాదా? ఎడ్జోండి. ప్రార్థన ఏమైనా చేయగలదు, ఏమైనా చేస్తాడు. ప్రభు ఏమైనా చేస్తాడు. ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, నీడ ఎంత వెళ్ళింది? 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. ఆశ్చర్యమా కాదా? ఆయనకి ఆరోగ్యం ఇవ్వటం, ఆయుష్ ఇవ్వటం అది వేరే సంగతి. అతని వీపు పైన రాచకుండా ఉంది. అంజరుపు పండ్ల ముద్ద కట్టిన తర్వాత అది నయమైంది. అది నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. కానీ సూర్యుడు వెనక్కి వెళ్ళటం అనేది పెద్ద ఆశ్చర్యం. సోదరులరా, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా పరలోకమైన దేవుడు తన ఇలా విశేషమైన కృపను చూపాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు
లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు నమ్మశక్యం కాని కార్యాలు మోకాళ్ళ ద్వారా మనం చేయవచ్చు. మోకాళ్ళ ద్వారా నమ్మశక్యం కాని కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యం విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని అంగలార్చగలిగితే ప్రభు కనికరిస్తాడు. దేవుడు గొప్ప కృపను, కనికరాన్ని తన దాసుని ఎడల చూపించాడు. మొదటి మాట ఏంటి? ఒకటి, ప్రార్థన ద్వారా శత్రువులందరూ ఏం చేశాడు? నిర్మూలన చేయగలిగాడు. రెండు, వారికి ఆహారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో భూమిలో నుండి ఎలాగో అయితే అన్ని మొలిచినాయో అలాగూ మొలిపించి 2 సంవత్సరాలు, అది కూడా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఆహారం ఇచ్చాడు. మూడవది, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయుష్కాలాన్ని ఇచ్చిన సందర్భంగా, ప్రభాతాన్ని స్వస్థపరిచిన సందర్భంగా సూర్యుడిని 10 మెట్లు ఆ నీడ గడియారాలు ఉండేవి. ఆహాజు కాలంలో నీడ గడియారం తయారు చేయబడింది. దాన్ని ఆహాజు గడియారం అంటారు. ఆ నీడ గడియారం ఎన్ని మెట్లు వెనక్కెళ్ళింది? 10 మెట్లు వెనక్కెళ్ళింది. ఇది మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించేది. సహోదరులారా, ప్రభు తప్పగా కనికరిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయటం. మేము కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక విషయంలో ప్రార్థన చేస్తా ఉంటే, ముఖ్యంగా మేము స్థానిక సంఘంలో ప్రార్థన చేస్తా ఉంటే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చూడండి, నేను నా సంగతే చెప్తున్నా. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ప్రభు సన్నిధిలో చాలా వేదంతో ప్రార్థన చేశాను. చిన్నగా అందరూ సమకూర్చబడ్డారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ధైర్యంగా ఒక మాట చెప్తున్నా. చూడండి, రానున్న దినాల్లో ఖచ్చితంగా చూస్తారు, చిన్నగంజంలో దేవుడు తన మహిమగల కార్యాన్ని జరిగిస్తాడు. నేను చనిపోయే లోపే ఆ కార్యాన్ని చూస్తా. అది ప్రభు నాకు ఇచ్చిన విశ్వాసం. ప్రభు నమ్మదగిన వాడు. గొప్ప కార్యాన్ని, బలమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు అని ప్రభు యొక్క విశ్వాసం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే 3 కార్యాలు మాత్రమే కాదు, ఇంకా అనేక కార్యాలు చేశాడు. 4వ కార్యం కూడా జ్ఞాపకం చేస్తాను. రండి, రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. 21:3. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో అతను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠంలో కట్టించి, ఇశ్రాయేలు రాజుని ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను. ఒక మాట చాలే, ఇంకా అంతా ఏం బాగోదు. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను కట్టించి. ఎవరైనా ఈ సుకుమారుడు ఎవరు? మనషే. ఎట్టంటోడు పుట్టాడు చూడండి. కొన్నిసార్లు కొన్నిసార్లు బలవంతంగా అడుగుతాం. దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగితే ఇస్తాడు, కాదని లేక. కానీ బలవంతంగా అడిగిని అస్సలు ఉపయోగం ఉండదు. మా పెద్దగారు ఆయన నాకు తన సాక్ష్యాన్ని చెప్పాడు. పంచె కట్టుకుంటాడు, లోన ప్యాంతర్ పైన వెళ్తాడు. ప్యాంతర్ అనే వెహికల్ ఉంది కదా, దానిపైన వెళ్ళేవాడు. బట్టల వ్యాపారం చేస్తాడు ఆయన. శామ్యుయల్, నాకేమనిపించిందంటే, దీనిపైన వెళ్తే ఏం బాగుంటుంది, ఏదైనా కాస్త పెద్ద వెహికల్ కావాలి ప్రభువా, నాకు రాజదూత్ కావాలని రాజదూత్ కొరకు అడిగాడట. రాజదూత్ కావాలి ప్రభువా, రాజదూత్ కావాలి అంటే ప్రభు ప్రేమించి రాజదూత్ ఇచ్చాడట. ఇచ్చిన 6 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నాడు, నువ్వు కిక్కు కొట్టకూడదు. కిక్కు కొడితే అయిపోయినట్టే నీ పని. ఏం సార్ అంటే, నువ్వు కిక్కు కొడితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చూడండి, మనం చాలా సార్లు ఆశపడి అడుగుతాం. దేవుడు ఇస్తాడులే, ప్రభా నీకు ఇష్టమైతే, ఏ దేవుటో నీకు ఇష్టమైతే అది ఇవ్వని అడిగితే బాగుంటుంది.
ఆయన అన్నాడు, శామ్యూలు అట్ట బలవంతంగా నువ్వేం అడగకో దేవుణ్ణి అన్నాడు. పెద్ద ఆయన, వాళ్ళ తండ్రి లాంటి వాడు, నన్ను చాలా ప్రేమించేవాడు. తర్వాత ఇంకో రెండో వాడు చెప్పాడు, నా పెళ్ళైన కొత్తలో ప్రభువా నాకు కొడుకు కావాలి అని ప్రార్థన చేశాను, కూతురు పుట్టింది. మళ్ళీ ప్రార్థన చేశాను, మళ్ళీ కూతురు పుట్టింది. మళ్ళీ ప్రార్థన చేశాను, మళ్ళీ కూతురు పుట్టింది. ఏంటి ప్రభువా, నేను అడిగేదేమన్నా నీకు వినపడుతుందా లేదా? నాకు నాకు కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలని అడిగితే మళ్ళీ నాలుగోసారి కూడా కూతురునిచ్చాడట. ఇంకా లాభం లేదు ప్రభు, ఇంక నేను అనలేదు, ఇస్తే ఒక కొడుకుని, లేకపోతే అసలు నాకు ఇంక పిల్లలే వద్దు అన్నట్టు ప్రార్థించాడు. ఆయన అంటాడు, నా గోలు తట్టుకోలేక దేవుడు కొడుకునిచ్చాడు, ఇచ్చాడు కానీ వాడు ఇంతవరకు ప్రభుని నమ్ముకోలేదు. వాడు ఇంతవరకు ప్రభుని నమ్ముకోలేదు. చాలా విచారం ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు సమాధికి వెళ్తే అతడు బాగా ఫుల్గా తాగి నా దగ్గరికి వచ్చి, బ్రదర్ డాడీ చేసినంత సేవ చేయాలన్నాడు. ఎట్టా చెప్పండి, ఏమన్నా అర్థమైంది మీకు? ఫుల్ తాగి తోలుతున్నాడు, డాడీ చేసినంత సేవ చేయాలి. ఇప్పటికే రక్షించబడలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దేవుడిచ్చే 9 కుమార్తెలు, 9 సంఘ పెద్దల భార్యలు అద్భుతంగా పరిచయం చేస్తున్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, బలవంతంగా దేవుణ్ణి ఏది అడక్కో, ఆత్మలను తప్ప. ఏమడగచ్చు? ఆత్మలను ఎన్నైనా అడగచ్చు. ఏదైనా దేవుడు వెంటనే ఇచ్చేస్తాడు, కానీ ఆత్మల్ని అంత తొందరగా ఇవ్వడం. ఆత్మలు అంత తొందరగా ఇవ్వడం. ఇక్కడ హిజ్కియా చనిపోయే ఆ మరణ శాస్త్రం తనకు జారీ అయిన టయానికి పిల్లలు లేదు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత ఈ గొప్ప ఉద్దండు పుట్టాడు. ఎవరు? మనషే అయ్యగారు పుట్టాడు. అయితే మనషే తిరిగాడు దేవుని వైపు. పౌలును తీసుకెళ్లి చెరసాలలో పెట్టినప్పుడు తన దేవతలందరికీ మొరపెట్టుకున్నాడు, ఎవరు సహాయం చేయలేదు. పరలోకమందున దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మరలా అక్కడి నుంచి తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చుని పెట్టిన తర్వాత యెరూషలేములో తాను పెట్టిన విగ్రహాలన్నింటినీ నిర్మూలన చేశాడు. వండర్ అనమాట. ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రార్థన ఆశ్చర్య కార్యాల్ని, అద్భుత కార్యాల్ని జరిగిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు హిజ్కియా జీవితంలో 4 కార్యాలు మీరు చెప్తారా? 1, శత్రువులందరినీ దేవుడు నిర్మూలన చేశాడు. 2, అసాధారణంగా ఆహారాన్ని ఇచ్చాడు. 3, ఆయుష్ను ఇచ్చాడు. 4, సంతానాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి? ప్రార్థన. మన జీవితంలో బహుగా మనం నిర్లక్ష్యం చేసేది ఏంటి చెప్పండి? ప్రార్థనని మనం బహుగా నిర్లక్ష్యం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాం. పేతురు జీవితంలో ప్రార్థనని నిర్లక్ష్యం చేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు, నష్టపోయాడు. ఏమన్నా పట్టాడా? ఏమి లేదు. నా జీవితంలో కూడా ఏమి ఉండదు. ప్రార్థన మానేసి లోకంలోనికి నేను పరిగెత్తుతుంటే ఏం మిగలవు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, సోదరి సోదరులారా, నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది. నువ్వు మీరందరూ చూడాలి, బ్యాగెల్ చూడాలి. ఒక మంచి డైరీ కొనుక్కొని దేవుని కార్యాలు రాయాలి అని నీకేమైనా అనిపిస్తే రాయడానికి నీ జీవితంలో దేవుని కార్యాలు ఏమన్నా రాయగలవా? ఏమన్నా ఉంటే రాస్తావు, లేకపోతే సర్వశక్తిని పిల్లలమైంది దేవుని కార్యాలను మనం రాసేవారం కాకపోతే నష్టపోతాం. ప్రభు పిల్లలమైన మనం ఆయన
మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మన కొరకు వధించబడ్డాడు. వధించబడి తన రక్తాన్ని కాచి నిన్ను నన్ను విడిపించాడు, విమోచించాడు. ప్రభు పిల్లలమైన మనం ప్రభుకు హృదయం పాపం నుండి విడిపించబడి పరిశుద్ధులుగా చేయబడితే ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృపణిస్తాడు. ప్రార్థన ద్వారా ఏమైనా చేయగలం. దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ రాత్రి మహిమల దేవుడికి నీ హృదయంలో చోటిచ్చి పాపం నుండి విడిపించబడితే ప్రభు కనికరిస్తాడు. రక్షించబడిన వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నాను ఒక మాట. నా ప్రియమైన సహోదరులను, నమ్ముకని నువ్వు చాలా సంవత్సరాలు అయింది, కానీ ప్రార్థన ద్వారా నువ్వు జరిగించిన నీ జీవితంలో పొందిన కార్యాలు ఒక విధంగా చెప్పాలంటే చాలా శూన్యమని చెప్పాలి. నాకెందుకో బాగా బాధేసే విషయం ఏంటంటే మన అసెంబ్లీస్ లో చాలా ఎక్కువ మంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండరు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ఈ మీటింగ్ క్లోజ్ చేస్తాను. దేవుని దాసులు జార్జ్ ముల్లర్ గారు ఒకసారి ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. తన భార్యకి ఒక వీల్ చైర్ కావాలి ఆ ఓడలో ప్రయాణం చేయడానికి, ఎందుకంటే ఆమెకు వామిటింగ్స్ అవుతాయి, వీల్ చైర్ కావాలి. ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నేను పంపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని. ఎడ్చండి నేను పంపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. సరే, తనతో పాటు ఉన్న సహోదరులు, అంకుల్ మరి ఆంటీకి చైర్ కావాలి కదా, మేము కొని తెస్తా ఉంటారు. ఎదురుగా ఉంటాయి, జేబులో డబ్బులు ఉంటాయి, తేవటానికి మనుషులు ఉన్నారు. లేదు, ప్రభు ఇస్తానన్నాడు, ప్రభు ఇచ్చే వరకు కనిపెట్టుకుని ఉండాలి అంటే ఓడ టైం అయిపోతుంది, ఓడ బయలుదేరి వెళ్ళిపోతుంది. మరి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆమె ఇబ్బంది పడేది కదా. లేదు, నాకు ప్రభు మాట ఇచ్చాడు, ప్రభు ఇస్తానన్నాడు అంటే ప్రభుతో అంత క్లోజ్ రిలేషన్షిప్ మనం కలిగి ఉంటే ఎంత దివ్యమైన అనుభవం ఉంది. ప్రభు ఇస్తానన్నాడు, మీరేం వెళ్ళి తేవద్దన్నాడు. ఇంకా ఆ ఓడకి తాళ్ళు తీస్తూ ఉంటారు, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది, నిచ్చెని కూడా తీయబోతూ ఉంటారు. ఆ టైంలో ఒక వ్యక్తి కూర్చొని భుజాలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, ఇది ముల్లర్ గారికి అందించండి అంటాడు. ఆ డెక్ పైన నిలబడి చూస్తూ ఉంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ లార్డ్, ఎంత అద్భుతమైన దేవుడు. మాట ఇస్తే మాట చెప్పండి, నెరవేరుస్తాడు. దేవుని మాట కనిపెట్టుకొని బ్రతికే అనుభవాన్ని నువ్వు నేను కలిగి ఉంటే చాలు. ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు, ఒక అమెరికా కంపెనీకి అప్లికేషన్ పెడతాడు ఉద్యోగం కొరకు. వాడు ఉద్యోగానికి ఆయన్ని సెలెక్ట్ చేస్తాడు. ఎంత అంటే సంవత్సరానికి 3 కోట్లు. ఎంత వినపడిందా మీకు? ఎంత? 3 కోట్లు. ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అంటాడు, వెళ్ళొద్దు అంటాడు. ప్రభు, నేను అప్లికేషన్ పెట్టేశాను అంటే వెళ్ళొద్దు, చెప్తుంది నేను, వెళ్ళొద్దు అంటాడు. వాళ్ళకి చెప్తాడు, నేను మీ కంపెనీలో పని చేయలేను, రాలేనండి. మీ కంపెనీలో పని చేయలేను, రాలేను అని చెప్తే, ఓకే రాలేనని చెప్తే వాళ్ళు అంటారు, 3.5 కోట్లు ఇస్తాం. ఎంత? 3.5 కోట్లు ఇస్తాం, రమ్మంటారు. 4 కోట్లు ఇచ్చినా రాలేను అంటాడు. ఎందుకని అడుగుతారు వాళ్ళు. నా ప్రభు వెళ్ళొద్దు అన్నాడని చెప్పిన తర్వాత, అది కూడా క్రైస్తవ కంపెనీ కనుక వాళ్ళు సరే మిత్రుడు అయిపోతారు. మళ్ళాంటి వాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత ఒక జపాన్ కంపెనీకి వెళ్ళడానికి ఆహ్వానం వచ్చింది. ప్రభు అంటాడు, నువ్వు ఆ స్థలానికి బయలుదేరి వెళ్ళు అని. అది చాలా చలి దేశం. తాను వెళ్లాల్సిన టైం చాలా బాగా చలిగా ఉన్న ప్రదేశం అన్నమాట. ఎంత ఇస్తారు అంటే 34 లక్షలు.
ఎటువంటి ఏమన్నా అర్థం అవుతుందా మీకు? ఇక్కడే మనం తలకిందులు వేయేది కదా, మనల్ని తలకిందులు వేసేది ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. అతడు దేవుని మాట వినే అనుభవానికి నీవు చేస్తే అద్భుతాలు చూస్తాం. ఆ దేశం వెళ్ళడానికి ఒకసారి బట్టలు కొనుక్కోవాలని వెళ్ళాడట. సూపర్ బజార్కి వెళ్తే ప్రభు అన్నాడు, పంపిస్తుంది నేను, నీకు కావాల్సినవన్నీ ఇచ్చేది నేను. ఇంటికి వెళ్ళినాడట. తన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభు నేను వెళ్ళాలి, ఎట్లా అంటే, నువ్వు బయలుదేరేళ్ళు, నీకు ఇచ్చేది నేను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కాలి. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఒక సూట్ కేసు తీసుకొచ్చి, అక్కడ మీరు ఉండటానికి కావాల్సిన బట్టలన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన అంటాడు, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, ఎంత నమ్మదగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. ఆశ్చర్యాలు చేస్తాడు. మన జీవితంలో జరగాలి మన జీవితంలో జరగాలి. మేము మన సువార్త పరిచయకి వెళ్ళాం. 18 మండలాల్లో సువార్త సేవ చేశాం. మాకు తెలియదు అది ఆర్ఎస్ఎస్ జోన్ అని. వినపడిందా మీకు? వెనకోళ్ళకి వినపడదులే. ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే, ఒక క్యాంపు చేసిన దగ్గర ఇంచుమించుగా 1300 మంది ఉన్నారు. అద్భుతంగా పరిచయం చేయడానికి ప్రభు సాయం చేశాడు. 174 మంది తీర్మానం చేశారు. ఎంతమంది? 174 మంది. ఆశ్చర్యం అనిపించింది. ప్రభు తన సన్నిధిని మాతో కూడా ఉంచి ఆ పరిచయం జరిగించాడు. పరిచయలో పాల్గొన్న సహోదరులు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా కొంతమంది సహోదరులు వచ్చారు. పరిచయకి దీవెనకరంగా జరిగించాడు, ఆశీర్వాదకరంగా జరిగించాడు. ప్రభు పిల్లలమైన మనం ప్రభు పైన ఆనుకొని పని చేస్తుండగా దేవుని సన్నిధిలో ప్రార్థించి పని చేస్తుండగా ప్రభు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. అప్పగించుకొని దేవుని పని చేద్దాం. ప్రార్థన ద్వారా పొందిన కార్యాలు నీకు నోటి మాట రాకుండా చేస్తాయి. ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని మనం పొందటమే. అప్పగించుకొని దేవుడు మన ద్వారా లాంటి కార్యాలను జరిగిస్తుండగా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు మహిమ కొరకు జీవించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. నా ప్రశ్న ఈ రాత్రి, నువ్వు నమ్ముకొని చాలా కాలం అవుతుంది కదా, నీ జీవితంలో ఒక కార్యమైనా ఉందా? రాయగలిగే కార్యం, పుస్తకం పైన పెన్ను పెట్టి రాయగలిగే కార్యం ఒకటైనా ఉందా? ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి. దేవుని హృదయంలో చేర్చుకోవడానికి ఎవరైనా ఇష్టపడితే ఈ మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి. నమ్ముకుని ఏ కార్యాలు నీ జీవితంలో లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ రాత్రే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని కేటాయించుకో. హిజ్కియా జీవితంలో గొప్ప ప్రార్థన ఉంది, గొప్ప కార్యాలు జరిగినాయి. నమ్మశక్యం కాని కార్యాలను దేవుడు అనుమతించాడు. నా జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పగించుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, మందిర ద్వారాలు తెరిచి ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేసి నీతో నిబంధన చేసి మీతో సమాధాన పడి మహిమగల దేవ మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ జీవించిన నీ దాసుని జీవితంలో ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశావు నాయన. 1,85,000 మంది శత్రు సైనికులను హతం చేశావు. భూమి నుండి ఆశ్చర్యం ప్రభు, భూమి నుండి దానంతటదే విత్తనాలు చల్లితే పంట పండటం కష్టమైన ఈ దినాల్లో విత్తనాలు లేవు వాళ్ళ దగ్గర. దేవా, భూమి నుండి
దానంతట అదే పట్టుకోవడం చెప్పావు. ఎంత ఏడ్చి నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలి నైనా. ఎంత నమ్మదగిన దేవుడు ప్రభు. నీ కనికరంకై స్తోత్రాలు. ఆయుష్నిచ్చావు. 10 మెట్లు నైనా వెనక్కి వెళ్ళింది ఈ ఎండ గడియారం. సూర్యుడిని వెనక్కి పంపి ప్రభు ఆశ్చర్యకార్యాన్ని చేశావు. తన గర్భవాసం కుమారుణ్ణి ఇచ్చావు. నువ్వు ఎంత నమ్మకమైన కార్యాలు చేశావు. నమ్మదగిన దేవుడు. మా జీవితాల్లో కూడా ప్రభు నీ పైన అలాగో ఆనుకుని గొప్ప కార్యాలను నా ప్రభు చేయగలడని మేము ఉన్న స్థలాలను ప్రజలకు నిరూపించి వెళ్ళడానికి ప్రభా కృపను కనికరాన్ని మీరు మాయలో విస్తరింపచేయమని దయచూపమని మహిమా స్వరూపే యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండవ దినం సభ పడింది. రేపు ఉదయకాలం మరలా 9:30 గంటలకు మరలా ఊరికి ప్రారంభించబడుతుంది. రేపు చివరి రోజు. ఈ సమయంలో అందరం భోజనాలకు వెళ్దాం. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హలో 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 హలో